భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు అదరగొట్టింది. మొదటి టెస్టు మ్యాచ్లో ఓటమి పాలైనా కూడా తర్వాతి 4 టెస్టు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి ఇంగ్లాండ్ జట్టుకు ఊపిరి ఆడకుండా చేసింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు క్రికెట్లో భారత్ జట్టు నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సిరీస్ విజయంతో భారత్ జట్టు ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. అంతేకాదు, ఈ టెస్టు సిరీస్ను 4-1 తేడాతో గెలిచిన భారత్ జట్టు WTC పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. మరోసారి భారత్ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఇక మన సిరీస్తో పాటు సమాంతరంగా జరుగుతున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఫలితం ఆధారంగా టాప్ 2 ప్లేస్లోకి వచ్చే జట్టు ఏమిటనేది నిర్ణయం అవుతుంది. ఆసీస్ కివీస్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 162 పరుగులు చేయడంతో అక్కడే ఆసీస్ పుంజుకుంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్న కివీస్ 372 పరుగుల భారీ స్కోరు చేసి ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మిచెల్ మార్ష్ 80 పరుగులు, అలెక్స్ క్యారీ 98 పరుగులు చేయడంతో ఆసీస్ 7 వికెట్ల తేడాతో కివీస్పై విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న కివీస్ను వెనక్కి నెట్టి ఆసీస్ 2వ స్థానానికి చేరింది. అలానే ఆసీస్ విజయాల శాతం 62.5కు చేరింది. భారత్ జట్టు 68.51 విజయాల శాతంతో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఏ జట్ల మధ్య జరుగుతుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.